అట్లాగే న్యూ డెమోక్రసీ రైతు సంఘం నాయకులు మురళి గారు, ఇతర అట్లాగే ఈ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి శ్రీనివాసరావు గారు, అట్లాగే సత్యనారాయణ గారు, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మన తాటి వెంకటేశ్వరరావు గారు, అట్లాగే అధ్యక్షులు మన యేసు గారు, అదేవిధంగా నవ తెలంగాణ మాజీ మేనేజరు సుబ్బారావు గారు, ఇతర రైతు పెద్దలందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మనం ఏదైతే దల్వీర్ సింగ్ దలైవాలా ఈనాటికి 47 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయన అమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. దేనికి చేస్తున్నాడు? ఈ దేశంలో రైతులు ఏదైతే ఉన్నారో రైతులకి నరేంద్ర మోడీ 2020లో ఏదైతే ఆనాడు ఎస్కేఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన ఢిల్లీ సరిహద్దుల ముట్టడి, సుమారు 5 లక్షల పైగా రైతాంగం ఢిల్లీ సరిహద్దులలో ముట్టడి 376 రోజుల పాటు ముట్టడి చేసిన ఫలితంగా ఆనాడు హామీ ఇచ్చాడు. ఏదైతే ఇచ్చిన హామీ ఏదైతే ఉందో రైతాంగానికి ఏదైతే మద్దతు ధరలు ఉన్నాయో ఈ మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పిస్తానని, ఈ 3 చట్టాలని రద్దు చేస్తానని చెప్పి ఆనాడు హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయమని ఈనాడు జగదీష్ సింగ్ దళేవాలా ఇవాళ తన ప్రాణాలని తెగించి ఇవాళ నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితులు. వాస్తవంగా ఆయన గారు 68 సంవత్సరాల వయసు ఆయన గారికి బైపాస్ ఆపరేషన్ కూడా అయింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ జీవగుట్టినట్లేదు. ఈ విషయంలో కనీసం స్పందన కూడా లేని పరిస్థితి ఉంది. చివరికి ఈ దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు కానివ్వండి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు కానివ్వండి, చివరికి దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని ఆయన్ని విరమణ ఏదైతే ఆయన దీక్షని విరమింపజేసే దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పినా కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చేమగుర్తినట్టు లేదు. ఎందుకు లేదనంటే ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది కార్పొరేట్ల ప్రభుత్వం, కార్పొరేట్ల కొమ్ము కాసే ప్రభుత్వం. కాబట్టి ఇవాళ కార్పొరేట్ ప్రయోజనాల కోసం చూస్తుంది తప్ప దేశవ్యాప్తంగా ఇవాళ ఉన్న 80 కోట్ల మంది ప్రజలు ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న ప్రజలు ఉన్నారో వీళ్ళ యొక్క ప్రయోజనాల్ని ఇవాళ ఈ ప్రభుత్వం చూస్తున్న పరిస్థితి లేదు. మనం చూసాం 2014 ఎన్నికల ముందు ఏం చెప్పాడు నరేంద్ర మోడీ? నేను అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం ఏదైతే ఉందో ఆ నివేదిక ప్రకారం రైతులకి గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పాడు. ఇవాళ ఏదో మద్దతు ధరకు మనం చట్టం చేయమని అడుగుతున్నాం. వాస్తవంగా గిట్టుబాటు ధర అంటే ఏంటి? రైతు ఎంతైతే పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడి మీద 50% అదనం కల్పించి ఆ రేట్ ఇస్తేనే అది గిట్టుబాటు ధర. కానీ ఆ గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం మద్దతు ధర కూడా ఇవాళ చట్టం చేసే పరిస్థితులలో ఈ ప్రభుత్వం లేదు. ఇవాళ ఒక పక్క ఈ యొక్క ప్రభుత్వం మేము రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు. రైతులకు సంబంధించిన ఒక 6 అంశాలని మేము హరిత విప్లవం తీసుకురావడానికి, ఈ వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకురావడానికి కొన్ని సూచనలు చేస్తున్నామని చెప్పారు. కానీ అవి కూడా దొడ్డిదారిని ఇవాళ ఏదైతే ఆనాడు చట్టాలను రద్దు చేస్తానని ఒప్పుకున్నాడో ఆ యొక్క చట్టాలనే తిరిగి ఇవాళ దొడ్డిదారిన ఇవాళ ప్రవేశపెడుతున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఇవాళ మొన్న తీసుకొచ్చిన ఏదైతే వ్యవసాయ మార్కెటింగ్ విధానం ఏదైతే ఉందో నూతన వ్యవసాయ మార్కెటింగ్ విధానం, ఈ విధానం వల్ల రేపు రాబోయే రోజులలో మార్కెటింగ్ వ్యవస్థ మొత్తం లోపమయ్యే పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికే రైతులు పండించిన పంటని అమ్ముకుందామని అంటే ప్రభుత్వ మార్కెట్లు ఏదైతే ఉన్నాయో ఈ మార్కెట్లలో దోపిడీ జరుగుతుంది, దగా జరుగుతుంది. అయినా కానీ ఎంతో కొంత రైతులకి మేలు జరుగుతున్న పరిస్థితి ఉంది. రేపు ఈ మార్కెట్లు పోయి ప్రైవేట్ మార్కెట్ కిందకి వచ్చినట్లయితే ప్రైవేట్ మార్కెట్లలో అందరి కాడికి దోచుకునే దానికోసం ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఉంటున్నాయి. ఇవాళ ఈ ప్రైవేట్ మార్కెట్ కింద వస్తే మొత్తం కూడా ఈ మార్కెటింగ్ వ్యవస్థ మొత్తం కూడా కార్పొరేట్ చేతులలో పోద్ది. ఇవాళ అంబానీ చేతులలోకో అదానీ చేతులలోకో ఇవాళ వ్యవసాయ రంగం పోయిన తర్వాత ఇక రైతు వ్యవసాయాన్ని సేద్యం చేయటం, రైతు ఈ వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగించడం అనేది సాధ్యమయ్యే పరిస్థితి కూడా కాదు. అందుకనే ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని కాపాడాలనంటే గతంలో ఏదైతే మనం పోరాటం చేసి ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నాం, అదేవిధంగా ఇవాళ ఏదైతే దళేవాలా చేస్తున్న దీక్ష ఏదైతుందో ఇప్పటికి 47 రోజుల నుంచి చేస్తున్న దీక్ష ఏదైతుందో ఆ దీక్షకి మనం పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయడమే కాదు
గ్రామాన్ని కూడా పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆయన గారు చెప్పారు, ఒకవేళ నేను ఈ దీక్షలో మరణించినట్లయితే ఆ శిబిరంలోనే నా శవాన్ని ఉంచి మీరు దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాన్ని నిర్మించండి అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అదే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఆయన ఒక లేఖ రాశాడు, అయ్యా ఈ దేశంలో రైతాంగాన్ని కాపాడండి, రైతు సమస్యల మీద మీరు పోరాటం చేయండి అని చెప్పిన పరిస్థితి ఉంది. అయినా కానీ ఈ ప్రభుత్వానికి చేవగొట్టినట్టు లేదు. ఈ యొక్క దీక్షలకి మద్దతుగానే పోతున్న మహాపంచాయతీ నిర్వహిస్తే ఆ మహాపంచాయతీలో కూడా 3 మహిళలు ఈ యాక్సిడెంట్లో చనిపోయిన పరిస్థితి ఉంది. అదే కాదు, నిన్న లేదు మొన్న ఒక రైతు ఆ దీక్ష కాడికి పోయి ఆయన యొక్క పరిస్థితి చూసి చివరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. మనం చూసాం, గతంలో ఏదైతే రైతాంగ పోరాటం జరిగిందో ఆ రైతాంగ పోరాటంలో 760 మందికి పైగా రైతులు ప్రాణత్యాగాలు చేశారు. అయినా కానీ వాళ్ళు చెప్పారు, నేను చనిపోతే తిరిగి మా కుటుంబ సభ్యులు ఇక్కడికి వస్తారని చెప్పారు. ఇవాళ కూడా అదేవిధంగా జగత్సింగ్ దళవాలా ఏదైతే ఉందో ఈయన గారికి ఇంకొకళ్ళు మరణించితే తిరిగి మండపళ్ళు వచ్చి అక్కడ ఆ శిబిరంలో కూర్చొని ఆమరణ నిరాదీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన పరిస్థితి. అందుకనే ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా రైతాంగం ఏదైతే ఉందో ఒక పార్టీలకు అతీతంగా రైతులందరూ కూడా ఐక్యమై ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తే తప్ప ఈ యొక్క రైతు సమస్యలు పరిష్కరించే పరిస్థితి లేదు. ఇవాళ వ్యవసాయ రంగం చూస్తే తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకవైపు అతివృష్టి, మరొకవైపు అనావృష్టి, ఒకవైపు ప్రభుత్వ విధానాలు, ఇవన్నీ కూడా ఇవాళ వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని తీవ్రమైన నష్టాలకు గురి చేస్తున్న పరిస్థితి. ఈ నష్టాల బారిన పడే ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇవాళ మన రాష్ట్రంలో చూసుకున్నా కానీ మన రాష్ట్రంలో కూడా ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది, 6 గ్యారెంటీలు ప్రకటించింది. అందులో భాగంగానే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పింది. అందరం హర్షించాం. అందరం కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాం. కానీ తర్వాత వచ్చిన పరిణామాల్లో చూస్తే ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీలు కూడా అసంబద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా మా ఖమ్మం జిల్లాలో 2,57,000 మంది రైతులు ఏదైతే అర్హత ఉన్న రైతులు ఉన్నారో వీళ్ళలో కేవలం 1,18,000 మందికి మాత్రమే రుణమాఫీ అయిన పరిస్థితి ఉంది. ఇంకా 1,25,000 మంది రైతులకి రుణమాఫీ దాని పరిస్థితి కూడా ఉంది. వీళ్ళందరినీ కూడా వీళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే రైతు భరోసా ఉంది. రైతు భరోసాకు సంబంధించి కూడా ఇవాళ 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తారని చెప్పి అన్నాడు మా ముఖ్యమంత్రి గారు చెప్పాడు. ముఖ్యమంత్రి గారి కంటే ముందు వరంగల్ రైతు డిక్లరేషన్లోనే రాహుల్ గాంధీ గారి నాయకత్వం చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ రైతు భరోసా కూడా మళ్ళీ తగ్గించేసి 12,000 రూపాయలు అంటున్నారు. కాబట్టి ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో, రైతాంగానికి సంబంధించిన పథకాలు మొత్తాన్ని కూడా ప్రభుత్వం వైపు నుంచి రాబట్టేదానికి కోసం మనం ప్రయత్నం చేయాలి. కానీ మన రైతాంగం ఎలా ఉందనంటే ఏదో ప్రభుత్వం ఇస్తుంది కదా, రావాలి కదా. మనకు వాస్తవంగా ఇవన్నీ ప్రభుత్వం మనకు దయాదారి విషయం ఇవ్వట్లేదు. మనకేం అవసరం లేదు. మన రైతు ఏదైతే పండించిన పంట ఏదైతే ఉందో దానికి స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం పండించిన పెట్టుబడి మీద 50% అదనం కల్పించి ఇచ్చినట్లయితే రైతులకి రుణమాఫీ కానివ్వండి, రైతులకి రైతు భరోసా కానివ్వండి, ఇవన్నీ అవసరం లేదు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఈ యొక్క స్వామినాథన్ కమిషన్ నివేదికని అమలు చేయకపోతానా ఇవాళ రైతులు వ్యవసాయ రంగంలో నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని పూర్తి చేయడానికి కోసమే ప్రభుత్వం కొన్ని తాయిలాలు రైతులకు ప్రకటిస్తున్న పరిస్థితి అయినా మనం హర్షిస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన సంక్షేమ పథకాలలో రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ హర్షించాం. కానీ వీటిని సక్రమంగా అమలు చేసే దానికోసం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ మా మిత్రులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మనం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తారు. ప్రధానంగా మన జిల్లాకు సంబంధించి రుణమాఫీ కానీ రైతులు అనేక మంది రుణమాఫీ కానీ రైతులు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకంటే మన జిల్లాలోనే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రి గారు ఉన్నారు. 3 మంత్రులు మన జిల్లాలోనే ఉన్నారు. కాబట్టి వారి దృష్టి కూడా తీసుకెళ్లి ఈ యొక్క మన రైతులకి, ఖమ్మం జిల్లా రైతులు కూడా న్యాయం చేసే దానికోసం ప్రయత్నం చేయాలని, ఆ రకంగా మనం భవిష్యత్తులో రైతాంగ ఉద్యమాలు మరింత ఉధృతంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో రైతులు వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభానికి గురికాబడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఎరువుల ధరలు పెరిగాయి,
మందుల ధరలు పెరిగాయి. ఇవాళ వ్యవసాయ ఉత్పత్తుల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కానీ రైతుకి ఇచ్చే మద్దతు ధరలు మాత్రం నానాటికి తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం రైతులను ఐక్యం చేసి రైతాంగ ఉద్యమాలలో తీసుకురావడం కోసం రాజకీయాలు ఖచ్చితంగా మనం ఉద్యమించాలా. దానికోసం ఈ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు ఏదైతే ఉందో ఈ యొక్క కార్యక్రమం చేపట్టామో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఈ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోనే ఖమ్మం జిల్లాలో రైతాంగ ఉద్యమాన్ని నిర్మించేదాని కోసం కృషి చేయాలని, ఆ కృషిలో మేము కూడా తెలంగాణ రైతాంగం వైపు నుంచి కూడా మేము పాల్గొంటున్నామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక